For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిడికాస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఫిజర్స్ అండ్ పైల్స్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది ఒక కేటగిరీ కింద తీసుకోవచ్చు అండి. కేటగిరీ అంటే మనము యానల్ ఏరియాలో అంటే మోషన్ పోయే ఏరియాలో పెయిన్ ఉంటుంది అనమాట. వీళ్ళకి పెయిన్ టెండర్నెస్ అంటాం. పెయిన్ అంటే కంటిన్యూస్ పెయిన్ ఉన్నాం, టెండర్నెస్ అంటే ఏదైనా టచ్ అయినప్పుడు పెయిన్ రావడాన్ని టెండర్నెస్ అంటాం. యానల్ ఏరియాలో ఏ ప్రాబ్లం అన్నా ఉండనియండి, సో దాన్ని మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. యానల్ ఏరియాలో పెయిన్ వచ్చినప్పుడు ముఖ్యంగా 4 ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి పైల్స్ ఉండొచ్చు, ఒకటి ఫిషర్స్ ఉండొచ్చు, లేకపోతే మనము యానోరెక్టల్ యాబ్సెస్ అంటాము, లేకపోతే ఫిస్టులా ఉండొచ్చు. ఈ 4 ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే యానల్ ఏరియాలో ఏదో ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే గూగుల్ ఓపెన్ చేయడము, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయడము, 2 ఓపెన్ చేసి వీళ్ళకి నచ్చిన సిమ్టమ్స్, వీళ్ళకు ఉన్న సిమ్టమ్స్ ఏదో కొడతారు. ఆ గూగుల్ కూడా అంతే, దానికి నచ్చిన డిసీజ్ ఏదో ఒకటి చూపిస్తుంది. సో అక్కడ సిమ్టమ్స్ అన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. నేను చెప్తాను ఏ సిమ్టమ్ ఉంటే దాన్ని పైల్స్, ఫిషర్స్. కాకపోతే ఏంటంటే అది జనరిక్గా ఒక డిసీజ్ ఇస్తుంది అనమాట. పైల్స్ అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే పైల్స్ ట్రీట్మెంట్ ఫర్ పైల్స్ అని కొడతారు. ఎవడో ఏదో చెప్తుంటాడు, ఏ దొంగ బాబానో లేకపోతే దొంగ డాక్టర్లో, ఫేక్ డాక్టర్లో చాలామంది వాడు ఏదో చెప్తాడు, వాడుతూనే ఉంటారు. అక్కడ పైల్స్ ఉండొచ్చు, వీళ్ళు ఫిషర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అక్కడ ఫిషర్స్ ఉండొచ్చు, పైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంకోటి ఉండొచ్చు, యాబ్సెస్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లా అక్కడ ఉండేది ఒకటి, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేది ఒకటి. ఇట్లా కొన్ని నెలలు గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఏదో ఒక రోజు సీరియస్గా అయిన తర్వాత అప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వస్తే బాబు ఏం చేయాలని ఆయన హ్యాండిల్ చేస్తాడు అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో వెళ్ళరు. రైట్. సో స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని టిప్స్ చెప్తాను నేను మీకు ఇప్పుడు. అది పైల్సా, లేకపోతే ఫిషర్సా, లేకపోతే ఫిస్టులానా, లేకపోతే యానోరెక్టల్ యాబ్సెస్ అని గుర్తుపట్టడానికి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం. ఫస్ట్ పైల్స్. పైల్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది, ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. ఇంటర్నల్ పైల్స్ అంటే పెయిన్ ఉండదు, కాకపోతే బ్లీడింగ్ లాగా వస్తుంది అనమాట. బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్గా ఉంటుంది. మోషన్ పోయే ముందు కానీ, మోషన్ పోయే టైంలో కానీ, మోషన్ పోయిన తర్వాత కానీ డ్రాప్స్ బ్లడ్ పడింది, పెయిన్ లేదు అంటే దాన్ని మనం ఇంటర్నల్ పైల్స్ అని చెప్తాం అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ వేరే. ఇంకో ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే బ్లడ్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కాకపోతే సివియర్ పెయిన్ ఉంటుంది. సివియర్ పెయిన్, కూర్చున్నా లేచినా కూడా పెయిన్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఎక్స్టర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉండదు, కాకపోతే పెయిన్ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెయిన్ ఉంటుంది అనమాట. ఆ యానల్ రీజియన్లో టచ్ చేసినప్పుడు చాలా టెండర్గా ఒక చిన్న విత్తనం లాగా, లేకపోతే ఒక ట్యాగ్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని మనం పైల్స్ అని గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఫిషర్స్కి వచ్చేటప్పటికి, ఫిషర్స్. సో ఫస్ట్ పైల్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకు ఆర్టరీస్, వీన్స్ అని బ్లడ్ వెజల్స్ ఉంటాయి అన్నమాట. ఆర్టరీస్ ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంటాయి. ఒక పాట్లో నుంచి ఒక బ్లడ్ అక్కడ ఆక్సిజన్ యూస్ అయిన తర్వాత అది మళ్ళీ హార్ట్కి తీసుకొని పోయి లంగ్స్కి తీసుకొని, దాన్ని వీన్స్ అంటారనమాట. ఈ వీన్స్ అనేవి ఏమవుతాయంటే ఎన్లార్జ్ అయిపోతాయి. ఎప్పుడైతే వీన్స్ అనేది ఎన్లార్జ్ అవుతుందో దాన్ని మనము పైల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఫిషర్స్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏంటంటే ఫిషర్స్ పెయిన్ అనేది మీరు మోషన్ పోకముందు పెయిన్ ఉండదు, మోషన్ పోయే టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మోషన్ తర్వాత కూడా కొన్ని గంటల వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ బ్లడ్ ఎలా ఉంటుందంటే స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్, మోషన్ పైన చారల్లాగా బ్లడ్ వస్తుంది అన్నమాట. దాన్ని మనము ఫిషర్ అంటాము. ఫిషర్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్, చాలా పెయిన్ ఉంటుంది. ఫిషర్లో ఏమవుతుందంటే మనకు యానల్ కెనాల్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ కాన్స్టిపేషన్ వల్ల కొంచెం కట్ అయింది అనుకోండి, ఆ కట్ అవుతుంది. కట్ అయ్యేటప్పుడు తర్వాత ఎప్పుడైతే మోషన్ బయటకు వస్తుందో ఫ్రిక్షన్ జరుగుతుంది. కట్ అయిన దానిపైన ఫ్రిక్షన్ అంటే ఏదన్నా మీ బాడీ పైన కట్ అయినప్పుడు మీరు రాయి తీసుకొని రుద్దితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఆ ఏరియాలో అంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దాన్ని మనము ఫిషర్ అంటాం. నెక్స్ట్ ఫిస్టులా అంటాం. ఫిస్టులా అంటే ఏంటంటే ఫిషర్ని కానీ లేకపోతే పైల్స్ని కానీ అలానే వదిలేస్తే లోపల ఇన్ఫెక్షన్ జరిగి మోషన్ అనేది యానల్ కెనాల్లోంచి బయటికి రావాలి. వీళ్ళకి ఏమవుతుందంటే
పక్కన ఇంకొక ట్యూబ్ లాగా ఓపెన్ అయ్యి ఆ ట్యూబ్లో నుంచి మోషన్ బయటికి రావడం, పస్ బయటికి రావడం, బ్లడ్ బయటికి రావడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో మీకు యానల్ కెనాల్‌లో నుంచి కాకుండా బయట నుంచి ఏదన్నా హోల్ ఉండి అక్కడి నుంచి పస్ గానీ, బ్లడ్ గానీ, మోషన్ గానీ చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే యానల్ యాబ్సెస్ లేకపోతే యానల్ ఫిస్టులా అంటామనమాట. సో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ అదే అనమాట. ఈ ఫిస్టులాకి ట్రీట్మెంట్ వేరే, పైల్స్‌కి వేరే, ఫిషర్స్‌కి వేరే. సో ఈ ఫిస్టులా వచ్చే ముందు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఫిషర్ కానీ లేకపోతే పైల్స్ కానీ లేకపోతే యాబ్సెస్ కానీ ఏదన్నా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే యానల్ యాబ్సెస్. యానల్ యాబ్సెస్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్. ఇదేంటంటే చాలామంది సడన్గా యానల్ రీజన్లో వీళ్ళకి పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చి బాగా స్వెల్లింగ్, టెండర్నెస్ వస్తుంది. కూర్చోలేరు, నడవలేరు. వెంటనే దాన్ని తీసుకొని పోయి సర్జరీ చేయాలంటారనమాట. సో ఈ 4 కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్‌లో ఏది అర్థం చేసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఈ 4 కేటగిరీస్ని చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ సర్జరీ మనం హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే సార్, మరి నాకు డౌట్, ఇప్పుడు మీరు 4 రీజన్స్ చెప్పారు కదా రావడానికి. సో ఇవన్నిటికీ రీజన్ ఫుడ్ అయి ఉండొచ్చా సార్? ఫుడ్ అనేది మెయిన్ రీజన్ అండి. అంటే పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ ఫుడ్ అనేది మెయిన్ రీజన్. సో ఈ పైల్స్కి ఫిషర్స్కి ఏమవుతుందంటే మీరు మంచి ఫైబరస్ ఫుడ్ తీసుకోలేదు, మంచి లిక్విడ్ డైట్ తీసుకోలేదంటే కాన్స్టిపేషన్ లాగా మారి ఆ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పైల్స్, ఫిషర్స్ అనమాట. పైల్స్కి ఫిషర్స్కి మెయిన్ కారణం వచ్చి కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్కి మెయిన్ రీజన్ వచ్చి ఫుడ్. ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అనేది, అది ఫస్ట్ కేటగిరీ. మనం నెక్స్ట్ చెప్పుకున్నాం చూసారా, అనోరెక్టల్ యాబ్సెస్ కానీ ఫిషర్ కానీ, దీనికి కాన్స్టిపేషన్ అనేది అంత రీజన్ కాదు. ఇది కొంతవరకు రీజన్ ఏంటంటే ఆ ఏరియా నీట్గా పెట్టుకోకపోవడం వల్ల. అంతేకాకుండా కొంతమందికి ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అది ఎప్పుడు మనకు మోషన్తో టచ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అది ఏ రీజన్ లేకుండానే ఆ పెయిన్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిషర్స్ కానీ లేకపోతే యాబ్సెస్ కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సార్, మరి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? రైట్. ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి లిక్విడ్ డైట్ తీసుకోండి, మంచి ఫైబర్ ఉన్న డైట్ తీసుకోండి, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటే అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఆ ఏరియాని చాలా నీట్గా పెట్టుకోండి. అయినా కూడా మీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే బేసిక్గా కొంతమందిలో టెండెన్సీ ఉంటుంది అనమాట. సో ఒక హాస్టల్ అనుకోండి, హాస్టల్లో 2-3 ఉంటారు, అదే ఫుడ్ తింటూ ఉంటారు, అదే ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతారు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. రీజన్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ బాడీలోనే ఆ టెండెన్సీ ఉంటుందన్నమాట. ఆ టెండెన్సీని తీయడానికి, వచ్చిన డిసీజ్ని క్యూర్ చేయడానికి కాదు, బేసిక్గా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ వల్లనే అది సాధ్యం అనమాట. ఏదైతే టెండెన్సీ ఉంటుందో వీళ్ళకి ఫిషర్స్ టెండెన్సీ కానీ, పైల్స్ టెండెన్సీ కానీ, యానోరెక్టల్ యాబ్సెస్ అంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనమాట, ఫిషర్స్ కానీ ఇవన్నీ, లేకపోతే ఫిస్టులా కానీ, ఈ టెండెన్సీని తీయడానికి, వచ్చినా కూడా క్యూర్ చేయడానికి హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. జస్ట్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడమే కాదు, రాకుండా కూడా ప్రివెంటివ్గా కూడా మనం హోమియోపతి యూస్ చేయొచ్చు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.